హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో ద వ్యాంపైర్ డైరీస్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని 5 and 6 ఎపిసోడ్స్ చూడబోతున్నామండి. ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సంవత్సరం క్రితము మ్యాన్సన్ లాక్వుడ్ ఒక బార్లో డ్రింక్ చేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే తన ఫ్రెండ్ జిమ్మీ తనని వెంబడిస్తాడు. జిమ్మీని చూడగానే మ్యాన్సన్ లాక్వుడ్ హాయ్ చెప్తాడు. కానీ జిమ్మీ మ్యాన్సన్ లాక్వుడ్తో అనవసరంగా గొడవ పడతాడు. తరువాత వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. జిమ్మీ అక్కడికక్కడే చనిపోతాడు. అయితే ఇదంతా మ్యాన్సన్ లాక్వుడ్ టైలర్తో చెప్తూ ఉంటాడు. జిమ్మీ చనిపోయిన తర్వాత నుంచి నేను ప్రతి ఫుల్ మూన్ డే రోజున తోడేల్లాగా మారతాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని అంటాడు. తర్వాత టైలర్తో నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు, ఎవరి జోలి తీకు, ఎవరిని అనుకుని కానీ అనుకోకుండా కానీ చంపకు, నా అలాంటి జీవితం నీకు వద్దు అని అంటాడు. టైలర్ కూడా అలానే అని అంటాడు. టైలరు మ్యాన్సన్ లాక్వుడ్తో మా డాడీ సీక్రెట్ వస్తువులు ఎక్కడ దాస్తాడో నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ డాడీ వస్తువులను దాచే ప్లేస్ చూపిస్తాడు. అయితే అందులో మ్యాన్సన్ లాక్వుడ్ మూన్ స్టోన్ కోసం వెతుకుతాడు. కానీ టైలరు అప్పటికే తీసేసి ఉంటాడు కాబట్టి అందులో మూన్ స్టోన్ కనిపించదు. ఎలీనా జెర్మీతో లాక్వుడ్స్ ఫ్యామిలీ తోడేలు జాతికి చెందినవారని చెప్తుంది. అలానే మ్యాన్సన్ లాక్వుడ్ తోడేలని చెప్తుంది. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు, అందుకనే నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను, కాకపోతే నువ్వు ఈ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంది. జెర్మీ కూడా సరే అని వెళ్ళిపోతాడు. మిస్టిక్ ఫాల్స్ హిస్టారికల్ సొసైటీ వాలంటీర్స్ డే జరుగుతూ ఉంటుంది. అయితే మిస్టిక్ ఫాల్స్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మ్యాన్సన్ లాక్వుడ్ దగ్గరికి స్టీఫెన్ వస్తాడు. మా అన్నయ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను, మనం ఇక మీద శత్రువుల్లా కాకుండా మిత్రుల్లా ఉందాము అని అంటాడు. దానికి మ్యాన్సన్ లాక్వుడ్ నేను కూడా మీ అన్నయ్యతో ఇదే మాట చెప్పాను, కానీ నేను ఇప్పుడైతే మీతో స్నేహం చేయను అని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ స్టీఫెను మ్యాన్సన్ లాక్వుడ్ని ఆపి నువ్వు మాతో స్నేహం చెయ్యాలి, లేదంటే మేమిద్దరం ఉన్నాము, నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేము నిన్ను ఇద్దరం కలిసి ఈజీగా చంపేయగలము అని అంటాడు. మ్యాన్సన్ లాక్వుడ్కి వేరే దారి లేక సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాన్సన్ లాక్వుడ్ వెళ్ళిపోయిన తర్వాత స్టీఫెన్ దగ్గరికి డీమాన్ వస్తాడు. ఎందుకు నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ అని అన్నావు, నేను వాడిని చంపేయాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి స్టీఫెన్ కూడా వాడి మీద నాకు కూడా నమ్మకం లేదు, మన ఇద్దరం వీలు కుదిరినప్పుడు తనని చంపేద్దాము అని అనుకుంటారు. మ్యాన్సన్ లాక్వుడ్ పోలీస్ షెరీఫ్ దగ్గరికి వచ్చి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. అదేంటంటే మిస్టిక్ ఫాల్స్లో ఇంకా వ్యాంపైర్స్ ఉన్నారు అని అంటాడు. దానికి పోలీస్ షెరీఫ్ మొన్ననే మనం వ్యాంపైర్స్ అందరిని పట్టుకుని వాళ్ళని కాల్ చేసి చంపేశాము, ఇంకా వ్యాంపైర్స్ ఎక్కడ నుండి వచ్చారు, ఎవరు వాళ్ళు అని అడుగుతుంది. దానికి మ్యాన్సన్ లాక్వుడ్ వాళ్ళెవరో కాదు, సాల్వేటస్ బ్రదర్స్ స్టీఫెన్ అండ్ డీమాన్ అని చెప్తాడు. అది విన్న పోలీస్ షెరీఫ్ నమ్మలేకపోతుంది. డీమాను వ్యాంపైర్ అంటే నేను నమ్మలేను, ఎందుకంటే తను మిస్టిక్ ఫాల్స్ కోసం చాలా చేశాడు, తన వ్యాంపైర్స్ని నా కళ్ళ ముందే చంపాడు అని అంటుంది. దానికి మ్యాన్సన్ లాక్వుడ్ పోలీస్ షెరీఫ్తో నేను దాన్ని ప్రూవ్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను పోలీస్ షెరీఫ్ దగ్గరికి వస్తాడు. నేను మీకు ఏదైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. దానికి పోలీస్ షెరీఫ్ డీమాన్తో సరిగ్గా మాట్లాడదు, ఎందుకంటే మ్యాన్సన్ లాక్వుడ్ తనకు ఒక డౌట్ క్రియేట్ చేసి వెళ్ళిపోతాడు కాబట్టి. అయితే అది గమనించిన డీమాను పోలీస్ షెరీఫ్తో మీకేమైంది, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. దానికి పోలీస్ షెరీఫ్ నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. తర్వాత డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి క్యాథరిన్ నిన్ను బెదిరించిందని నువ్వు నాతో బ్రేకప్ చెప్తున్నావా, లేదు మన ఇద్దరం కలిసి ఉందామని అంటుంది. దానికి స్టీఫెను అది కుదరదు, మన ఇద్దరం బ్రేకప్పే, మన ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు అని వాళ్ళిద్దరూ నటిస్తూ ఉంటారు. అయితే ఇదంతా క్యార్లిన్ అండ్ డీమాను వింటూ ఉంటారు. డీమాను స్టీఫెను మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న ఒక పాప డీమాన్కి డ్రింక్ ఇచ్చి తాగమంటుంది. డీమాను అది తాగుతాడు. తాగిన వెంటనే కింద పడిపోతాడు. స్టీఫెను డీమాన్ని ఏమైందని అడుగుతాడు. డీమాను అందులో వరవేన్ కలిపారు అని అంటాడు. అయితే ఇదంతా పోలీస్ షెరీఫ్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. పోలీస్ షెరీఫ్ మిగిలిన పోలీసులకు కాల్ చేసి వాళ్ళని అలర్ట్ చేస్తుంది. పోలీస్ షెరీఫ్ అక్కడ నుంచి వెళ్ళబోతుంది. ఇంతలో క్యార్లిన్ అక్కడికి వచ్చి నువ్వెక్కడికి వెళ్తున్నావు మమ్మీ అని అడుగుతుంది. దానికి పోలీస్ షెరీఫ్ నాకు చిన్న పని ఉంది, నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పి వెళ్ళిపోతుంది. తరువాత ఎలీనా క్యార్లిన్ దగ్గరికి వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. క్యార్లిన్ మా మమ్మీ మీద ఏదో డౌట్గా ఉంది, ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్తారు. డీమాను ఇదంతా చేసింది మ్యాన్సన్ లాక్వుడ్ అని తన మీద చాలా కోపంగా ఉంటాడు. డీమాన్ అండ్ స్టీఫెన్ చూస్తుండగానే మ్యాన్సన్ లాక్వుడ్ అడవిలోకి వెళ్తూ ఉంటాడు.
స్టీఫెన్ అండ్ డీమాను ఇదే మంచి టైము, మనం వెళ్ళి వాడిని చంపేద్దాము అని చెప్పి ఇద్దరు మ్యాన్సన్ లాక్వుడ్ వెంటే వెళ్తారు. అది ట్రాప్ అని తెలియక. డీమాను స్టీఫెను మ్యాన్సన్ లాక్వుడ్ దగ్గరికి వెళ్తారు. ఈరోజు నువ్వు మా చేతుల్లో చావాల్సిందే అని చెప్పి అంటారు. అయితే ఈలోగా పోలీస్ షెరీఫ్ తన అనుచరులు వచ్చి స్టీఫెన్ని డీమాన్ని కాల్చేస్తారు. పోలీస్ షెరీఫ్ డీమాన్ని స్టీఫెన్ని వర్వేన్తో ఇంజెక్ట్ చేస్తుంది. తరువాత వాళ్ళిద్దరినీ తీసుకుని మ్యాన్సన్ లాక్వుడ్ చూపించిన గుహలోకి వెళ్తారు. పోలీస్ షెరీఫ్ మ్యాన్సన్ లాక్వుడ్తో నువ్వు కౌన్సిల్లో మెంబరు కాదు, ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నేను వీళ్ళని చంపేస్తాను అని అంటుంది. అయితే మ్యాన్సన్ లాక్వుడ్ మీరు ఖచ్చితంగా వీళ్ళని చంపేస్తారా అని అంటాడు. పోలీస్ షెరీఫ్ చంపడానికే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నది అని చెప్పేసి మ్యాన్సన్ లాక్వుడ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. మ్యాన్సన్ లాక్వుడ్ గుహలో నుంచి బయటకు వచ్చే టైంకి అక్కడికి ఎలీనా అండ్ క్యార్లిన్ వస్తారు. ఎలీనా మ్యాన్సన్ లాక్వుడ్తో స్టీఫెన్ ఎక్కడా అని అడుగుతుంది. మ్యాన్సన్ లాక్వుడ్ ఎలీనాని పట్టుకుని నేను నీ మెడ విరిచేసి చంపేస్తాను అని అంటాడు. ఇంతలో క్యార్లిను మ్యాన్సన్ లాక్వుడ్ మీద అటాక్ చేసి తనను కొట్టి కింద పడేసి ఎలీనాని తీసుకుని గుహ దగ్గరికి వెళ్తుంది. క్యారలైను ఎలీనాతో మా మమ్మీ స్టీఫెన్ని డీమాన్ని చంపబోతుంది అని చెప్తుంది. అది విన్న ఎలీనా గుహలోకి పరిగెడుతుంది. క్యారలిన్ మాత్రం గుహలోకి వెళ్లకుండా బయటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి తను వ్యాంపైర్ అని తెలిసిపోతుందని క్యారలిన్ భయపడుతుంది. కానీ తరువాత క్యారలైను మనసు మార్చుకుని స్టీఫెన్ని డీమాన్ని కాపాడడానికి గుహలోకి వస్తుంది. అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ని చంపేస్తుంది. అయితే ఇదంతా వాళ్ళమ్మ మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. డీమాను అక్కడ చనిపోయి పడి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ బ్లడ్ తాగి మళ్ళీ మామూలుగా అవుతాడు. డీమాను స్టీఫెన్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా కొంచెం బ్లడ్ తాగు, లేదంటే వీక్ అయిపోతావు అని అంటాడు. అయితే స్టీఫెన్ మాత్రం అందుకు ఒప్పుకోడు. తరువాత క్యారలైను వాళ్ళ అమ్మని చూసి నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, లేదంటే డీమాన్ నిన్ను చంపేస్తాడు అని అంటుంది. పోలీస్ షెరీఫ్ నన్ను చంపేయండి, ఇదంతా నేను చూడలేను అని అంటుంది. అయితే డీమాను పోలీస్ షెరీఫ్ దగ్గరికి వచ్చి నువ్వు నా ఫ్రెండ్వి, నేను నిన్ను ఎలా చంపుతాను అని అంటాడు. తరువాత డీమాను పోలీస్ షెరీఫ్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే పోలీస్ షెరీఫ్ బాడీలో వర్వేన్ ఉంటుంది. అదంతా పూర్తిగా పోయిన తరువాత తనని కంపైల్ చేసి తిరిగి తన ఇంటికి పంపించాలన్నదే డీమాన్ ప్లాన్. జెర్మీ టైలర్ దగ్గరికి వస్తాడు. మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు అసలు కనిపించడం లేదు అని అంటాడు. దానికి టైలర్ కూడా అవును, నేను అసలు బయటికి రావడం లేదు అని అంటాడు. అయితే వీళ్ళ దగ్గరికి ఎమ్మీ అండ్ తన ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళని చూసి టైలరు మన నలుగురు మా ఇంటికి వెళ్దాము, మంచిగా ఎంజాయ్ చేద్దామని అంటాడు. తరువాత వాళ్ళ నలుగురు కలిసి టైలర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. టైలర్ వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి జెర్మీ డ్రాయింగ్ బుక్ చూస్తారు. అయితే అందులో అన్ని తోడేళ్ళు బొమ్మలే ఉంటాయి. అది చూసి టైలర్కి చాలా కోపం వస్తుంది. జెర్మీని తీసుకుని వాళ్ళ నాన్న ఆఫీస్లోకి వెళ్తాడు. టైలరు జెర్మీని పట్టుకుని నువ్వెందుకన్నీ తోడేలు బొమ్మలే వేశావు, దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. దానికి జెర్మీ నాకు అన్ని విషయాలు తెలుసు, లాక్వుడ్స్ ఫ్యామిలీ ఒక తోడేలు ఫ్యామిలీ అని తెలుసు, అలానే మ్యాన్సన్ లాక్వుడ్ ఒక తోడేలని నాకు తెలుసు అని అంటాడు. అది విన్న టైలరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి జెర్మీ నేను ఈ విషయాలన్నీ మా అంకుల్ జాన్ గిల్బర్ట్ డైరీలో చదివాను అని అంటాడు. తరువాత జెర్మీ టైలర్తో నువ్వు తోడేలుగా మారావా అని అడుగుతాడు. దానికి టైలరు ఇంకా లేదు, నేను ఎవరినైనా అనుకుని కానీ అనుకోకుండా కానీ చంపితే వచ్చే ఫుల్ మూన్ డే రోజున తోడేలుగా మారతాను అని చెప్తాడు. దానికి జెర్మీ టైలర్తో అయితే మీ బాబాయి మ్యాన్సన్ లాక్వుడ్ వచ్చింది నీకు ఈ విషయాలని చెప్పడానికేనా అని అడుగుతాడు. అందుకు టైలరు కాదు, తను మూన్ స్టోన్ కోసం వచ్చాడు అని చెప్పి మూన్ స్టోన్ని జెర్మీకి చూపిస్తాడు. జెర్మీ మూన్ స్టోన్ చూస్తుండగా ఎమ్మీ ఫ్రెండ్ జెర్మీ దగ్గరికి వచ్చి తన మూన్ స్టోన్ తీసుకుంటుంది. టైలరు మూన్ స్టోన్ ఇచ్చేయమని తన దగ్గర నుంచి మూన్ స్టోన్ లాక్కుంటూ ఉంటాడు. ఇంతలో తను మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. తను లేవదు. టైలర్కి చాలా భయం వేస్తుంది. ఈలోగా జెర్మీ అక్కడికి వెళ్ళి తనని లేపుతాడు. ఇంతలో తనకి స్పృహ వస్తుంది. తను లెగుస్తుంది. టైలరు హమ్మయ్య అనుకుంటాడు. స్టీఫెన్ బ్లడ్ ప్యాకెట్ చూస్తూ తాగుదామా వద్దని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే స్టీఫెన్ దగ్గరికి ఎలీనా వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. దానికి స్టీఫెను నేను రోజు బ్లడ్ తాగకపోతే త్వరలోనే చనిపోతాను అని అంటాడు. తరువాత నిన్ను నేను క్యాథరిన్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయలేను అని అంటాడు. అందుకు ఎలీనా నువ్వు గనక మళ్ళీ బ్లడ్ తాగితే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు అని అంటుంది. దానికి స్టీఫెను క్యాథరిన్ కూడా 150 సంవత్సరాల నుంచి వర్వైన్ తాగుతుంది కాబట్టి ఇప్పుడు తనని వర్వైన్ ఏమీ చేయలేకపోతుంది. నేను కూడా రోజు కొంచెం కొంచెంగా బ్లడ్ తాగి దానిని కంట్రోల్ చేస్తాను అని అంటాడు. అయితే ఎలీనా నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఎలీనా క్యారలైన్ దగ్గరికి వెళ్తుంది. క్యారలైన్ ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందని బాధపడుతూ ఉంటుంది. దానికి ఎలీనా ఏమైంది, ఎందుకు భయంగా ఉంది నీకని అడుగుతుంది. దానికి క్యారలైన్ ఇంటికి వెళ్తే అక్కడికి క్యాథరిన్ వస్తుంది, నాకు చాలా భయంగా ఉంటుంది అని అంటుంది. దానికి ఎలీనా క్యాథరిన్ ఏం చెప్పింది నీతో అని అడుగుతుంది. అయితే క్యారలైన్ నేను చెప్పినట్లు చేయకపోతే క్యాథరిన్ మ్యాథ్ని చంపేస్తానని నన్ను బెదిరించింది అని చెప్తుంది. తరువాత ఎలీనా క్యారలైన్ని ఓదారుస్తుంది. మ్యాన్సన్ లాక్వుడ్ స్టీఫెన్ డీమాన్ చనిపోయారో లేదో కనుక్కోవడానికి పోలీస్ షెరీఫ్కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ కాల్ కలవదు. ఇంతలో అక్కడికి టైలర్ వస్తాడు. టైలరు మ్యాన్సన్ లాక్వుడ్తో నేను ఈరోజు ఒక అమ్మాయిని చంపేయబోయాను, కానీ అనుకుని కాదు అనుకోకుండా అని చెప్పి నేను ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవడం లేదు అని మ్యాన్సన్ లాక్వుడ్కి తన దగ్గర ఉన్న మూన్ స్టోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎలీనా ఇంటికి వెళ్ళబోతుండగా డీమాన్ తన దగ్గరికి వచ్చి స్టీఫెన్ కనుక బ్లడ్ తాగకపోతే తను త్వరలోనే చనిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎలీనా తిరిగి స్టీఫెన్ దగ్గరికి వెళ్తుంది. ఎలీనా స్టీఫెన్తో నువ్వు రోజుకి కొంచెం బ్లడ్ మాత్రమే తాగి నువ్వు కంట్రోల్ చేసుకోగలవా అని అడుగుతుంది. దానికి స్టీఫెను నేను అట్లీస్ట్ ట్రై అయినా చేస్తాను అని అంటాడు. అయితే ఎలీనా చాక్తో తన చెయ్యి కోసుకుని ఆ బ్లడ్ని స్టీఫెన్ దగ్గర పెడుతుంది. స్టీఫెను ఆ కొంచెం బ్లడ్ తాగిన తరువాత తనను తను కంట్రోల్ చేసుకుంటాడు. మ్యాన్సన్ లాక్వుడ్ కారులోకి వెళ్తాడు. అయితే తన పక్కన క్యాథరిన్ కూర్చుని ఉంటుంది. సీన్ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. అదేంటంటే జిమ్మీని మ్యాన్సన్ లాక్వుడ్తో గొడవ పడడానికి పంపించింది ఎవరో కాదు, క్యాథరినే కావాలని జిమ్మీని మ్యాన్సన్ లాక్వుడ్ దగ్గరికి పంపించి తన తోడేలుగా మారేలాగా చేసింది. అయితే ఈ విషయం ఏది మ్యాన్సన్ లాక్వుడ్కి తెలియదు. మళ్ళీ ప్రజెంట్లో క్యాథరిన్ మ్యాన్సన్ లాక్వుడ్తో నీకు మూన్ స్టోన్ దొరికిందా అంటే మ్యాన్సన్ లాక్వుడ్ దొరికిందని చెప్తాడు. తరువాత వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. మ్యాన్సన్ లాక్వుడ్ క్యాథరిన్ కలిసి ఉంటారు. అయితే మ్యాన్సన్ లాక్వుడ్ క్యాథరిన్తో నీకు ఆ మూన్ స్టోన్ ఎందుకని అడుగుతాడు. దానికి క్యాథరిన్ మూన్ స్టోన్ నా చేతికి వస్తే నేను నిన్ను శాపం నుంచి విడుదల చేస్తాను, తరువాత మనిద్దరము సంతోషంగా జీవించవచ్చు అని అంటుంది. అయితే మ్యాన్సన్ లాక్వుడ్ అది చాలా భద్రంగా ఉంది, నేను దాన్ని తీసుకుని ఈరోజు నైట్ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ ఎలీనాతో ఉంటాడు. ఎలీనా స్టీఫెన్ని మనమిద్దరం నటిస్తున్నామని క్యాథరిన్కి తెలిస్తే ఏం జరుగుతుంది అని అంటుంది. దానికి స్టీఫెన్ క్యాథరిన్కి తెలిసే అవకాశమే లేదు, ఎందుకంటే క్యారలైన్ ముందు అలానే డీమాన్ ముందు మనం చాలా బాగా నటిస్తున్నాం, మన ఇద్దరం బ్రేకప్ అయ్యామని. ఇంకా క్యాథరిన్కి ఎలా తెలుస్తుంది, తెలిసే అవకాశమే లేదు అని అంటాడు. తరువాత ఎలీనా తన చేతిని చాక్తో పొడుచుకుని ఆ రక్తాన్ని స్టీఫెన్కి ఇస్తుంది. స్టీఫెన్ ఆ రక్తం తాగి తనను తను కంట్రోల్ చేసుకుంటాడు. జెర్మీ డీమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే డీమాను జెర్మీని లోపలికి రానివ్వడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని అంటాడు. అయితే జెర్మీ నాకు లాక్వుడ్స్ ఫ్యామిలీ గురించి తెలుసు, వాళ్ళ తోడేలు జాతికి చెందిన వాళ్ళని, అలానే మ్యాన్సన్ లాక్వుడ్ ఒక తోడేలని నాకు తెలుసు, మూన్ స్టోన్ తీసుకురావడంలో నేను నీకు సహాయం చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న డీమాను జెర్మీని లోపలికి రానిస్తాడు. మూన్ స్టోన్ ఎక్కడ ఉందని డీమాను జెర్మీని అడుగుతాడు. దానికి జెర్మీ ఆ మూన్ స్టోన్ టైలర్ దగ్గర ఉంది, నేను అది చూశాను అని చెప్తాడు. జన్నా స్టీఫెన్తో నేను ఈరోజు నైట్ డిన్నర్ పార్టీని అరేంజ్ చేస్తున్నాను, సాల్స్ మ్యాన్ కూడా వస్తున్నాడు, నువ్వు వస్తే బాగుంటుంది అని అంటుంది. దానికి స్టీఫెను నేను ఎలీనా బ్రేకప్ అయ్యాము అని చెప్తాడు. అది విన్న జన్నా మార్నింగ్ మీ ఇద్దరు కలిసి ఉన్నట్లుగా నాకు వినిపించింది అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సాల్స్ మ్యాన్ ఐజోబెల్ రీసెర్చ్ పేపర్స్ తీసుకుని డీమాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ జెర్మీని చూస్తాడు. జెర్మీతో నువ్వు ఇక్కడ ఉన్నట్లు మీ అక్క ఎలీనాకి తెలుసా అని అడుగుతాడు. దానికి జెర్మీ తెలీదు, నేను డీమాన్కి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. బోనీ ఎలీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా బోనీతో అన్ని విషయాలు చెప్తుంది. స్టీఫెను తను బ్రేకప్ అయినట్లు నటిస్తున్నామని, అలానే ఈ విషయాలన్నీ క్యాథరిన్కి ఇన్ఫామ్ చేస్తుందని చెప్తుంది. మ్యాన్సన్ లాక్వుడ్ స్టీఫెన్ని చూసి ఆశ్చర్యపోతాడు, ఇంకా చనిపోలేదు ఎందుకని. తరువాత మ్యాన్సన్ లాక్వుడ్ స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ షెరీఫ్ ఎక్కడ ఉంది, ఎలా ఉందని అడుగుతాడు. దానికి స్టీఫెన్ పోలీస్ షెరీఫ్ బాగానే ఉందని చెప్తాడు. మ్యాన్సన్ లాక్వుడ్ స్టీఫెన్ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండగా బోనీ అప్పుడే స్టీఫెన్ దగ్గరికి వస్తుంది. బోనీ అండ్ మ్యాన్సన్ లాక్వుడ్ ఇద్దరు ఒకరికొకరు తగులుతారు. తరువాత బోనీ ఒక్కసారిగా ఆగిపోయి ఆలోచిస్తుంది. అది గమనించిన స్టీఫెన్ బోనీ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. బోనీ స్టీఫెన్తో ఇతనితో పాటు నాకు ఎలీనా కనిపిస్తుంది, వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. అది విన్న స్టీఫెన్కి అర్థమైపోతుంది మ్యాన్సన్తో ఉన్నది ఎలీనా కాదు క్యాథరిన్ అని. ఎలీనా జెర్మీ డీమాన్తో ఉండడం చూస్తుంది. నువ్వెందుకు డీమాన్తో ఉన్నావు అని జెర్మీని అడుగుతుంది.
జెర్మీ నేను డీమాన్కి సహాయం చేస్తున్నాను మూన్ స్టోన్ తిరిగి తీసుకురావడంలో అని చెప్తాడు. అది విన్న ఎలీనా వద్దు, నిన్ను దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను నేను, ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు అని అంటుంది. కానీ జెర్మీ ఎలీనాను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను స్టీఫెన్ దగ్గరికి వస్తాడు. స్టీఫెను బోనీ చెప్పింది డీమాన్తో చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు క్యాథరిన్ ఎందుకు మ్యాన్సన్ లాక్వుడ్తో ఉందని. తరువాత వీళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే మూన్ స్టోన్ కోసమే క్యాథరిన్ మ్యాన్సన్ లాక్వుడ్తో ఉందని. డీమాను స్టెఫెన్తో ఆ మూన్ స్టోను టైలర్ దగ్గర ఉందని, అది తిరిగి తీసుకురావడంలో జెర్మీ తనకు సహాయం చేస్తానన్నాడని చెప్తాడు. ఆ విషయం విన్న స్టీఫెను నువ్వెందుకు జెర్మీని ఇందులో ఇన్వాల్వ్ చేసావని అడుగుతాడు. దానికి డీమాను నేనేం ఇన్వాల్వ్ చేయలేదు, తనే హెల్ప్ చేస్తానని నా దగ్గరికి వచ్చాడు అని చెప్తాడు. జెర్మీ టైలర్ దగ్గరికి వస్తాడు. నేను మూన్ స్టోన్ గురించి ఇంటర్నెట్లో రీసెర్చ్ చేశాను, ఇది ఆ స్టోనో కాదో ఒకసారి చూస్తాను, నాకు ఇస్తావా అని అడుగుతాడు. దానికి టైలరు ఆ స్టోన్ నా దగ్గర లేదు, నేను దాన్ని మా బాబాయ్ మ్యాన్సన్ లాక్వుడ్కి ఇచ్చేసానని చెప్తాడు. అయితే ఇదంతా స్టీఫెన్ అండ్ డీమాన్ వింటూ ఉంటారు. టైలర్ దగ్గర మూన్ స్టోన్ లేదని తెలుసుకున్న స్టీఫెన్ అండ్ డీమాను ఇద్దరూ కలిసి బోనీ దగ్గరికి వెళ్తారు. బోనీని హెల్ప్ చేయమని అడుగుతారు. అయితే బోనీ నేను హెల్ప్ చేయను అని అంటుంది. డీమాను బోనీతో క్యాథరిన్ మ్యాన్సన్ లాక్వుడ్ ఇద్దరూ చాలా చెడ్డవాళ్ళని, వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటో, అలానే వాళ్ళు ఏం ప్లాన్ చేశారో మనం తెలుసుకోవాలి, కాబట్టి నువ్వు మాకు సహాయం చేయమని అడుగుతాడు. అయితే బోనీ కూడా సరే అంటుంది. బోనీ ప్లాన్ ప్రకారం తన ఒక ట్రక్లో నుంచి ఒక చెక్క వస్తువు తీస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి మ్యాన్సన్ లాక్వుడ్ వస్తాడు. బోనీతో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. తను బోనీ దగ్గర రాగానే బోనీ తన పవర్స్ని యూజ్ చేసి మ్యాన్సన్ లాక్వుడ్కి తలనొప్పి వచ్చేలాగా చేస్తుంది. తరువాత మ్యాన్సన్ లాక్వుడ్ కింద పడిపోతాడు. డీమాన్ వచ్చి మ్యాన్సన్ లాక్వుడ్ని తీసుకుని బోనీతో పాటు తన ఇంటికి వెళ్తాడు. డీమాను మ్యాన్సన్ లాక్వుడ్ని తన ఇంటికి తీసుకువచ్చి ఒక కుర్చీలో తన గొలుసులతోనే తనని కట్టేస్తాడు. తరువాత బోనీ మ్యాన్సన్ లాక్వుడ్ తల మీద చెయ్యి పెట్టి మూన్ స్టోన్ ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. బోనీ డీమాన్తో ఏం చెప్తుందంటే మూన్ స్టోను ఒక బావిలో ఉంది, అది లాక్వుడ్స్ ప్రాపర్టీకి సంబంధించిన బావి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బోనీ వెళ్ళిపోతుంటే క్యారలైన్ బోనీ దగ్గరికి వస్తుంది. మూన్ స్టోన్ని కనిపెట్టావని అడుగుతుంది. దానికి బోనీ మూన్ స్టోను ఓల్డ్ లాక్వుడ్ ప్రాపర్టీస్ అయిన ఒక నూతిలో ఉంది, కాబట్టి నేను దానికోసం వెళ్తున్నాను అని చెప్తుంది. అయితే క్యారలైన్ కూడా నేను కూడా వస్తున్నాను అని చెప్పి బోనీ అండ్ క్యారలైన్ ఇద్దరూ కలిసి నూతి దగ్గరికి బయలుదేరతారు. బోనీ మూన్ స్టోన్ ఎక్కడ ఉందో స్టీఫెన్కి మెసేజ్ చేస్తుంది. స్టీఫెను ఎలీనా మాట్లాడుకుంటూ ఉంటారు. స్టీఫెను బోనీ మెసేజ్ చూసి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ఎలీనా స్టీఫెన్ని ఫాలో అవుతూ స్టీఫెన్ వెనకే వెళ్తుంది. స్టీఫెను బావి దగ్గరికి వస్తాడు. అయితే తనను వెంబడిస్తూ ఎలీనా తన వెంటే వస్తుంది. ఎలీనాను చూసి స్టీఫెను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి రావడం ప్రమాదకరం, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు. దానికి ఎలీనా నేను వెళ్ళను అంటుంది. తరువాత స్టీఫెను బావిలోకి దూకుతాడు. ఎలీనా పైన ఉండి చూస్తూ ఉంటుంది. స్టీఫెను బావిలో నుంచి ఎలీనా నరుస్తూ ఉంటాడు. ఎలీనా పైనుంచి ఏమైందని అంటుంది. దానికి స్టీఫెను ఇక్కడంతా వర్వేన్ ఉంది అని అరుస్తూ ఉంటాడు. ఎలీనాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో అక్కడికి క్యారలిన్ అండ్ బోనీ వస్తారు. క్యారలిన్ ఎలీనాని ఏం జరిగిందని అడుగుతుంది. దానికి ఎలీనా స్టీఫెను బావిలో ఉండిపోయాడు, అక్కడంతా వర్వేన్ ఉంది, కాబట్టి నేను లోపలికి వెళ్ళి స్టీఫెన్ని బయటకు తీసుకురావాలి అని అంటుంది. తరువాత పక్కనే ఉన్న గొలుసుల సహాయంతో ఎలీనా లోపలికి వెళ్తుంది. ఎలీనా లోపలికి వెళ్ళి తన గొలుసుల్ని స్టీఫెన్కి కట్టేసి పైకి లాగండి అని అరుస్తుంది. బోనీ అండ్ క్యారలిన్ కలిసి స్టీఫెన్ని పైకి లాగుతారు, బయటికి తీస్తారు. స్టీఫెన్కున్న గొలుసులు విప్పి మళ్ళీ బావిలోకి వేస్తారు. ఎలీనాని పైకి రమ్మంటారు. అయితే ఎలీనా ఒక్క నిమిషమని మూన్ స్టోన్ వెతికి దాన్ని తీసుకుని తరువాత పైకి లాగండి అంటుంది. క్యారలైన్ అండ్ బోనీ ఇద్దరు కలిసి ఎలీనాని పైకి లాగుతారు. ఎలీనా స్టీఫెను వర్వేన్ ఎఫెక్ట్ నుంచి త్వరగా బయటపడడానికి తన బ్లడ్ ఇస్తుంది. తరువాత స్టీఫెన్తో నేను మూన్ స్టోన్ తీసుకువచ్చాను అని చెప్తుంది. డీమాను మ్యాన్సన్ లాక్వుడ్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎలీనాకి నీకు ఉన్న కనెక్షన్ ఏంటి, మీ ఇద్దరికి మూన్ స్టోన్ ఎందుకు అని అడుగుతాడు. అయితే మ్యాన్సన్ లాక్వుడ్ నేను చెప్పను అని అంటాడు. ఇంతలో అక్కడికి జెర్మీ వస్తాడు. జెర్మీని చూసి మ్యాన్సన్ లాక్వుడ్ టైలర్కి సహాయం చెయ్యి, టైలర్ తోడేలాగా మారకుండా చూడు, ప్లీజ్ ఈ సహాయం నాకు చెయ్యి అని అంటాడు. తరువాత డీమాను జెర్మీని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు. జెర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
డీమాను మళ్ళీ మ్యాన్సన్ లాక్వుడ్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. చెప్పు, క్యాథరిన్కి నీకు మధ్య సంబంధం ఏంటి, అలానే మీ ఇద్దరికి మూన్ స్టోన్ ఎందుకు అని అడుగుతాడు. దానికి మ్యాన్సన్ లాక్వుడ్, మూన్ స్టోన్తో క్యాథరిన్ నా శాపం నుంచి నన్ను విముక్తిని చేస్తానని చెప్పింది. ఎందుకంటే క్యాథరిన్కి నేనంటే ఇష్టం, తను నన్ను ప్రేమిస్తుంది అని చెప్తాడు. అది విన్న డీమాను ఒక్కసారిగా పక్కుమని నవ్వుతాడు. క్యాథరిన్కి ఎవ్వరూ ఇష్టం ఉండరు. క్యాథరిన్ అందరినీ వాడుకుంటుంది, తర్వాత వాళ్ళని చంపేస్తుంది. కాబట్టి ఆ పనేదో నేనే చేస్తాను అని చెప్పి మ్యాన్సన్ లాక్వుడ్ గుండెని బయటకు తీసి మ్యాన్సన్ లాక్వుడ్ని చంపేస్తాడు. క్యారలైన్ వాళ్ళ అమ్మని కంపైల్ చేస్తుంది. నేను వ్యాంపైర్ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు, అలానే ఏం జరిగిందో కూడా నీకేమీ గుర్తుండదు. నువ్వు జ్వరం వచ్చి 2 రోజులు ఇంట్లో ఉన్నావు, తరువాత నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, నేను ఈరోజు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నా అని వాళ్ళమ్మని కంపైల్ చేసి వాళ్ళమ్మని తీసుకుని క్యారలైన్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. స్టీఫెన్ ఇంటికి వస్తాడు. మూన్ స్టోన్ని డీమాన్కి ఇస్తాడు. తరువాత డీమాను మ్యాన్సన్ లాక్వుడ్ ఫోన్ నుంచి మేయర్ వైఫ్ అలానే టైలర్ వాళ్ళ అమ్మాయిన క్యారల్కి మెసేజ్ చేస్తాడు. నేను ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి తరువాత క్యాథరిన్కి కాల్ చేయాలనుకుంటాడు. అయితే స్టీఫెన్ వద్దు, నువ్వు క్యాథరిన్కి కాల్ చేయొద్దు అని అంటాడు. కానీ డీమాన్ వినిపించుకోకుండా క్యాథరిన్కి కాల్ చేస్తాడు. క్యాథరిన్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. మ్యాన్సన్ లాక్వుడ్ అనుకుని ఎంతసేపు నేను నీకోసం వెయిట్ చేయను, ఎప్పుడొస్తున్నావు అని అడుగుతుంది. దానికి డీమాను నేను మ్యాన్సన్ లాక్వుడ్ని కాదు డీమాన్ని అని చెప్తాడు. అది విని క్యాథరిన్ ఆశ్చర్యపోతుంది. తరువాత డీమాను మ్యాన్సన్ లాక్వుడ్ని నేను చంపేశాను, అలానే మూన్ స్టోన్ కూడా నా దగ్గరే ఉంది, నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని అంటాడు. దానికి క్యాథరిన్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మ్యాన్సన్ లాక్వుడ్ని చంపేసి, నాకు ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఉంది, లేదా ప్లాన్ సి ఉంది, నాకు చాలా ప్లాన్లు ఉన్నాయి, నేనేం చేస్తానో చూడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. జన్నా సాల్స్మాన్ ఇద్దరు కిచెన్లో కుక్ చేస్తూ ఉంటారు. జన్నాకి కాల్ వస్తుంది, తన ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయితే అక్కడికి ఎలీనా వస్తుంది. ఎలీనా సాల్స్మాన్తో జన్నా ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని అడుగుతుంది. దానికి సాల్స్మాన్ తనకి తెలియదని చెప్తాడు. ఈలోగా జన్నా ఫోన్ తీసుకొచ్చి ఎలీనాకి ఇచ్చి మాట్లాడమంటుంది. ఎలీనా కాల్ మాట్లాడుతుంది. ఎలీనా కాల్ మాట్లాడుతున్నది ఎవరు అని అడుగుతుంది. దానికి క్యాథరిన్ నాకు తెలుసు, నువ్వు స్టీఫెన్ నిజంగానే విడిపోలేదని, మీ ఇద్దరు విడిపోయినట్లుగా అందరి ముందు నటిస్తున్నారని, కాబట్టి నేను జన్నాని కంపైల్ చేశాను, తను రోజు మీ గురించి నాకు ఇన్ఫామ్ చేస్తుంది, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా జన్నా వింటుంది అని చెప్తుంది. తరువాత జన్నాని నేనేం చేశానో చూడు అని అంటుంది క్యాథరిన్. ఈలోగా జన్నా ఒక చాక్ తీసుకుని తనను తానే పొడుచుకుంటుంది. అది చూసిన ఎలీనా ఫోన్ పక్కన పడేసి జన్నా దగ్గరికి పరిగెడుతుంది. సాల్స్మాన్ ఎలీనా కలిసి జన్నాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జెర్మీ హాస్పిటల్కి వస్తాడు. ఎలీనాని జన్నా ఎలా ఉందని అడుగుతాడు. అయితే ఎలీనా జన్నా బాగానే ఉందని డాక్టర్లు చెప్పారని చెప్తుంది. తర్వాత జెర్మీ క్యాథరిన్కి ఏం కావాలి, తను ఎందుకు ఇలా చేస్తుంది అని అడుగుతాడు. దానికి ఎలీనా నేను స్టీఫెన్ విడిపోవడమే తనకు కావాలి, అందుకని ఇలా చేస్తుంది అని అంటుంది. తరువాత జెర్మీ ఎలీనాని ఓదారుస్తాడు. టైలరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మ్యాన్సన్ లాక్వుడ్ మార్నింగ్ నుండి కనిపించడం లేదని చెప్తాడు. దానికి వాళ్ళమ్మ టైలర్తో మ్యాన్సన్ లాక్వుడ్ నాకు మెసేజ్ పంపించాడు, అదేంటంటే తను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నట్లు, తను ఎప్పుడూ అంతే వస్తాడు వెళ్తాడు, కాబట్టి నువ్వు తన గురించి బాధపడకు అని వాళ్ళమ్మ అంటుంది. దానికి టైలర్ కూడా అవునా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా స్టీఫెన్ దగ్గరికి వస్తుంది. క్యాథరిన్ని మనం మోసం చేద్దాం అనుకున్నాము, కానీ చివరికి మనమే ఫూల్స్ అయ్యాము, మనం ఇక నిజంగానే విడిపోదాం స్టీఫెన్, లేదంటే తను ఇంకెంతమందిని చంపుతుందో అని అంటుంది. దానికి స్టీఫెన్ కూడా చాలా బాధపడతాడు. తరువాత ఎలీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్న ఎలీనా దగ్గరికి డీమాన్ వస్తాడు. ఎలీనాతో సారీ ఎలీనా, ఇదంతా నా వల్లే, నేనే క్యాథరిన్కి కాల్ చేశాను, అందుకనే తను జన్నాకి హాని తలపెట్టింది అని అంటాడు. దానికి ఎలీనా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ మ్యాథ్తో నా దగ్గర ఉన్న తోడేలు చనిపోయాడు, కాబట్టి నాకు ఇంకొక తోడేలు కావాలి, నువ్వు టైలర్ దగ్గరికి వెళ్ళి తనతో గొడవ పడాలి, తను నిన్ను చంపేసేంత వరకు కూడా నువ్వు గొడవ ఆపకూడదు అని క్యాథరిన్ మ్యాథ్ని కంపైల్ చేస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను 5 and 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఎపిసోడ్స్ చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.